పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన తండ్రి, మమ్మలను మా కుటుంబాలను ఇంతవరకు కాచి కాపాడి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యమును వినడానికి, ఆ మాటల ప్రకారంగా మేమందరం బ్రతకటానికి, మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథంలో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి. నాయన వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. తండ్రి, మీ మాటలు కేవలం విని విడిచిపెట్టేసేవారంగా ఉండకుండా విన్న మాటలను తండ్రి గ్రహించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, ఈ లోకంలో ఎంతకాలమైతే మేము బ్రతకాలని మీ గ్రంథంలో వ్రాసుకున్నారో తండ్రి, అంతకాలము కూడా వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా బ్రతుకుతూ మిమ్మల్ని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ తండ్రి, మీరిచ్చే ఆ పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకుపోయే పాఠం పేరు, నీవు ఒరిజినల్ క్రైస్తవునివా, డూప్లికేట్ క్రైస్తవునివా? నీవు ఒరిజినల్ క్రైస్తవునివా, డూప్లికేట్ క్రైస్తవునివా అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, మనం వాడుకునే ప్రతి వస్తువులోనూ కూడా ఒరిజినల్ ఉంటుంది, డూప్లికేట్ కూడా ఉంటుంది. ఏమండి? ఉదాహరణకి పాలు గురించి మనం ఆలోచిస్తే ఒరిజినల్ పాలు ఉన్నాయి, డూప్లికేట్ పాలు కూడా ఉన్నాయి. ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ మనకు తెలియదు. డూప్లికేట్ కూడా ఒరిజినల్ లాగా ఉంటుంది. ఏమండి? ఒరిజినలే డూప్లికేట్ లాగా ఉంటుంది, డూప్లికేటే ఇదే ఒరిజినల్ అన్నట్టుగా ఉంటుంది. అలాగే బెల్లం గురించి మనం ఆలోచించామనుకోండి, బెల్లంలో కూడా డూప్లికేటే. అవునా? తాటి బెల్లం అని చెప్పి అమ్ముతూ ఉంటారు, మనం నిజం అనుకుంటాం. ఏమండి? అది అమ్మే ఒక వ్యక్తి పొదలాడ క్రీస్తు సంఘానికి వచ్చేవాడు ఇది వరకు. ఆయన అడిగాను, మీరు అమ్మేది ఒరిజినలేనా అని. ఎక్కడ ఒరిజినల్ అండి, అంతా డూప్లికేటే అన్నాడు. ఏమండి? తాటి బెల్లం కూడా డూప్లికేటే. చివరికి మనం తినే కోడిగుడ్లు కూడా ఇప్పుడు డూప్లికేటే. సేమ్ ఒరిజినల్ లాగే ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే నిజమైన కోడిగుడ్లు అనుకుంటాం, కానీ అది నిజమైనవి కాదు. ఇలా మనం ఆలోచిస్తే ప్రతీదీ కూడా డూప్లికేటే, ఒరిజినల్ లేదు. రాజ్యసభలో రాఘవ్ చట్టా అనే ఒక వ్యక్తి ఈ ఆహార కల్తీ సమస్యను లేవనెత్తాడు మన. ఏమండి? రాజ్యసభలో ఆయన అంటున్నాడు, ఆయన కొన్ని విషయాలు లేవనెత్తాడు. ఏంటంటే ఎందులో ఏం వాడుతున్నారో తెలియజేశాడు. ఆయన ఏం చెప్పాడంటే, పాలల్లో యూరియా కలిపేస్తున్నారండి అని చెప్పి ఆయన లేవనెత్తాడు. పాలల్లో ఏం కలుపుతున్నారట? యూరియా కలిపేస్తున్నారట. మనకు తెలిసే విషయం తెలీదు. ఇన్ని కోట్ల మందికి కరువు లేకుండా పాలు దొరుకుతున్నాయంటే ఇవన్నీ గేదెలు ఇచ్చినాయి, ఆవులు ఇచ్చినాయి అనుకుంటున్నారా? కాదండి, ఇదంతా కల్తీ. రాజ్యసభ సభ్యుడు రాజ్యసభలో రాఘవ్ చద్దా అనే ఒక వ్యక్తి ఆహార కల్తీ గురించి లేవనెత్తాడంటే అది వాస్తవమా, అవాస్తవమా? వాస్తవమే. ఇప్పుడు నేను మీరు చెప్పామనుకోండి, అది ఎవడో నమ్మడు. ఒక రాజ్యసభ సభ్యుడు చెప్తున్నాడు అక్కడ. ప్రియమైన దేవుని వాళ్ళారు. అలాగే కోళ్ళు వస్తున్నాయి కదా మనకి, కోడి మాంసం. ఈ కోళ్ళకి ఏం వాడుతున్నారంటే స్టెరాయిడ్లు వాడుతున్నారట, ఇంజక్షన్లు చేస్తున్నారనమాట. అవి తక్కువ టైంలో
ఎక్కువ బరువు తూగే విధంగా స్టెరాయిడ్లు వాడుతున్నారట. అలాగే మనం తినే ఐస్ క్రీమ్లు ఉన్నాయి కదా, మన పిల్లలు తినే ఐస్ క్రీముల్లో ఏం వాడుతున్నారంటే డిటర్జెంట్ వాడుతున్నారట. ప్రియమైన దేవుని వాళ్ళరా. అలాగే పన్నీరు తెలుసు కదా మీకు, పన్నీరు కూర అంటే పడి చచ్చిపోతారు చాలామంది. ఈ పన్నీరుకి సంబంధించిన దాంట్లో ఏం వాడుతున్నారంటే కాస్టిక్ సోడా వాడుతున్నారంట. ఏమండి, ఇవన్నీ కెమికల్సమా? ఇవన్నీ మనకి ఏదో ఆరోగ్యాన్ని ఇచ్చేవి కాదు, అనారోగ్యాన్ని తెచ్చిపెట్టేవి. కాబట్టి మనం తినే కూరగాయలు కూడా ఏం వాడుతున్నారో తెలుసండి? కూరగాయలకి ఏం వాడుతున్నారంటే ఆక్సిటోసిన్ అనేది ఏదో వాడుతున్నారంట. కెమికల్ ఇది. అంటే కూరగాయలు ఇప్పుడు తాజాగా ఉండే విధంగా. ఇలా మనం ఆలోచిస్తే ప్రతి వస్తువులోనూ కూడా ఏమొచ్చిందంటే డూప్లికేట్ వచ్చేసింది. ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే మనం వాడుకునే వస్తువుల్లో డూప్లికేట్ ఎలా ఉందో, ఒరిజినల్ ఎలా ఉందో, క్రైస్తవుల్లోనూ ఒరిజినల్ ఉన్నారు, డూప్లికేట్ కూడా ఉన్నారు. విచిత్రం ఏంటంటే డూప్లికేట్ ఎక్కువ ఉన్నారు, ఒరిజినల్ తక్కువ ఉన్నారు. అవునా? డూప్లికేట్ క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు. డూప్లికేట్ క్రైస్తవులు ఎక్కువైపోతున్నారు రోజు రోజుకి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రతి దానిలోనూ కూడా ఒరిజినల్ కోరుకుంటాం మనం. అవునా? ఒరిజినల్ కావాలని కోరుకుంటాం. ఒక టీవీ కొన్నా, ఒక ఫ్రిడ్జ్ కొన్నా, ఒక ఏసీ కొన్నా, ఒక వాషింగ్ మిషన్ కొన్నా, నువ్వేది కొన్నా అది ఒరిజినలా కాదని చూసుకుంటాం. బ్రాండెడ్ కావాలి, ఒరిజినల్ కావాలనుకుంటాం. అవునా? కానీ మనం మాత్రం ఒరిజినల్గా ఉండాలని మాత్రం అనుకోం. ప్రియమైన దేవుని పిల్లరా, ఒరిజినల్గా ఉండే క్రైస్తవులు ఎలా ఉంటారో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, యేసుక్రీస్తు ప్రభులు వారు ఎవరి కోసం బాధపడ్డారా అంటే ఆయన కోసం ఆయన బాధపడలేదట. ఎవరి కోసం బాధపడ్డారు? మన కోసం. ఎందుకు మన కోసం బాధపడ్డాడు? మన బ్రతుకులు బాగోలేదు కనుక, మన జీవిత విధానం సరిగా లేదు కనుక, మన ప్రవర్తన వాక్యానుసారంగా లేదు కనుక ఆయన మన కొరకు బాధపడి, మనము తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయాడట. మనం ఎవరి అడుగుజాడల్లో నడవాలి? యేసుక్రీస్తు ప్రభులు వారి అడుగుజాడల్లో నడవాలి. అలా ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభులు వారి అడుగుజాడల్లో నడుస్తామో అప్పుడే మనం ఒరిజినల్ క్రైస్తవులు. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు వారి అడుగుజాడల్లో నడవకుండా మనం బ్రతుకుతున్నప్పుడు మన ఒరిజినల్ క్రైస్తవులం కాము, మనం డూప్లికేట్ క్రైస్తవులు లెక్కలకే వెళతాం. ఆయన మాటలు చదివినంత మాత్రాన్న, ఆయన మాటలు విన్నంత మాత్రాన్న, ఆయన మాటలు ప్రకటించినంత మాత్రాన్న మనం ఒరిజినల్ క్రైస్తవులు కాలేము. మరి ఎప్పుడు మనం ఒరిజినల్ క్రైస్తవులు అంటే ఎప్పుడైతే మనం ఆయన అడుగుజాడల్లో నడుస్తామో అప్పుడే మనం ఒరిజినల్ క్రైస్తవులు. మరి నడుస్తున్నారా? ప్రపంచ క్రైస్తవులు ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారా? ఏమండి? లేదు. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన ఎలా బ్రతికాడు ఈ లోకంలో? యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలో బ్రతికింది చాలా తక్కువ కాలం, 33.5 సంవత్సరాలు. ఏమండి? ఆయన కంటే ఎక్కువ సంవత్సరాలు బతికేస్తున్నాం మనం. అవునా? 33.5 సంవత్సరాల చిన్న జీవితంలో ఆయన ఈ లోకంలో ఆస్తులు అంట ఆరాటపడలేదు ఆయన. అధికారం కోసం ఆరాటపడలేదైనా, ధనం కోసం పరుగులు తీయలేదైనా, పదవుల కోసం ప్రాకులాడలేదైనా. ఈ లోకంలో ఏదో కూడగట్టాలనుకోలేదు, ఏదో సాధించాలనుకోలేదు, ఏదో సంపాదించాలని అనుకోలేదు. ప్రియమైన దేవుని వాళ్ళ, దేవునికి ఇష్టంగా బ్రతికి అనేక మందిని దేవుని వైపు నడిపించి దేవుడున్న లోకానికి చేరుకోవాలి, అనేక మందిని దేవుడున్న లోకానికి చేర్చాలి అనుకున్నాడు. అలాగే మనం ఆయన అడుగుజాడల్లో నడవాలి. అప్పుడు మనం ఒరిజినల్ క్రైస్తవం అవుతాం తప్ప లేకపోతే మనం డూప్లికేట్లోకి వెళ్ళిపోతాం. ప్రియులారా, ఏమండి? డూప్లికేట్ ఎప్పటికీ ఒరిజినల్ కాదు. ఒరిజినలే.
కాబట్టి మనం ఒరిజినల్ క్రైస్తవులుగా ఉండాలి, నిజమైన క్రైస్తవులుగా ఉండాలి తప్ప నామకార్థ క్రైస్తవులుగా మనం ఉండకూడదు ప్రియమైన దేవుని వాళ్ళారా. అలాగే మనం ఒరిజినల్ క్రైస్తవులుగా ఉండాలి అంటే ఏం చేయాలో మరొక మాట మనం చూడగలిగితే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడి వరకు మీ విషయమై మరణకు ప్రసవ వేదన కలుగుచున్నది. అపోస్తులైన పౌలు గారు గలతీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘ విశ్వాసులకు రాస్తూ, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడి వరకు. క్రీస్తు స్వరూపం ఎవరి యందు ఏర్పడాలి? మీ అందరి యందు ఏర్పడాలి. అంటే మనందరము కూడా క్రీస్తు స్వరూపం కలిగి బ్రతకాలి. ఈ లోకంలో ఉన్నంతకాలము కూడా మనం ఎలా బ్రతకాలి? క్రీస్తు అడుగుజాడులో నడవాలి. అలాగే క్రీస్తు స్వరూపం మనల్ని చూడగానే క్రీస్తులో ఉన్నటువంటి లక్షణాలు కనబడాలి. క్రీస్తు ఈ లోకంలో ఎలాగైతే బ్రతికాడో అలాంటి బ్రతుకు మనం బ్రతకాలి. క్రీస్తు ఎలాగైతే జీవించాడో అలాంటి జీవితం మన బ్రతుకులో కనబడాలి. క్రీస్తు స్వరూపం కనబడాలి మనలో. ఏమండి, క్రీస్తు స్వరూపం కనబడుతుందా మనలో? సాతానుగాడి స్వరూపం కనబడుతుందా? ఏమండి, సాతానుగాడి స్వరూపం కనబడుతుంది అందరిలో. ఎందుకంటే ఎవరిలోనూ కూడా పరిశుద్ధత, పవిత్రత, యథార్థత, నీతి, ఇలాంటి సుగుణాలు, ఇలాంటి లక్షణాలు కనబట్టలేదు. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్నాయి. అవునా ప్రియమైన దేవుని వాళ్ళరా? యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా బ్రతికారు? పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు అయ్యుండి ఈలో ప్రత్యేకంగా బ్రతికాడట. పాపులలో చేరక ఎలా బ్రతికాడు? ప్రత్యేకంగా బ్రతికాడట. మరి మనం ఎలా బ్రతుకుతున్నాం? పరిశుద్ధులుగా, పవిత్రులుగా బ్రతుకుతున్నామా? నిర్దోషులుగా, నిష్కల్మషులుగా బ్రతుకుతున్నామా? పాపులలో చేరకుండా ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తున్నామా? ఈ లోకానికి వేరై దేవునికి ఇష్టమైన మార్గంలో నడవగలుగుతున్నామంటే లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలి. ఏమండి, గలతీ పట్టణంలో ఉన్న క్రైస్తవులలో క్రీస్తు స్వరూపం లేదట. అందుకే పౌలు గారు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ప్రసవ వేదన ఎలా ఉంటుందో తెలుసండి? ఏమండి, అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది, ఆడతల్లులకు తెలుస్తుంది, మగవాళ్ళకి తెలియదు. ఏమండి, ప్రసవించేటప్పుడు చాలా భయంకరమైన పెయిన్ వస్తుందండి. ఏమండి, ఆ పెయిన్ ఇప్పుడు ఎవరికి వస్తుందట? అపోస్తులైన పౌలు గారికి వస్తుంది. మీ విషయం మరలా అన్నాడు. ఆల్రెడీ ఒకసారి ప్రసవ వేదన పడ్డాడు వీరి కోసం. మరలా మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ప్రియమైన దేవుని వాళ్ళారా, కనుక క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలి. క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడినప్పుడు మనం ఒరిజినల్ క్రైస్తవులం కాదు, డూప్లికేట్ క్రైస్తవులమే. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, నిన్ను చూడగానే ఒక అన్యుడికి కానీ, ఒక క్రైస్తవుడికి కానీ, ఒక నాస్తికుడికి కానీ, ఒక హేతువాదికి కానీ ఏమనిపించాలో తెలుసా? ఇతను క్రైస్తవుడు అనిపించాలి. క్రీస్తు స్వరూపం నీలో కనబడాలి. కానీ ఈరోజు ఎవరిలోనూ కూడా క్రీస్తు స్వరూపం కనబడటం లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక క్రీస్తు స్వరూపం ఉన్నప్పుడే మనం క్రైస్తవులు అవుతాం. క్రీస్తు స్వరూపం లేనప్పుడు మనం డూప్లికేట్ క్రైస్తవులు అవుతాం ప్రియులారా. అలాగే మనం ఒరిజినల్ క్రైస్తవులుగా ఉండాలంటే మరొక మాట మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం చూడండి. మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అణుకువ గలవాడనైనట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనైనట్టు పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. తీసరా, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో ఒక అద్భుతమైన మాట దేవుడు తెలియజేస్తున్నాడు. పౌలు గారు అంటున్నారు, మీ ఎదుట ఉన్నప్పుడు
మీలో అణుకోగలవాడనైనట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనైనట్టు, పౌలును నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మను వేడుకొనుచున్నాను. యేసుక్రీస్తు యొక్క సాత్వికమును బట్టి మృదుత్వమును బట్టి మిమ్మను వేడుకొనుచున్నాను. అంటే యేసుక్రీస్తు ప్రభుల వాళ్ళు ఏమున్నాయి? సాత్వికం ఉంది, మృదుత్వం ఉంది. బాగా వినాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిలో సాత్వికం ఉంది, మృదుత్వం ఉంది. ఈరోజు ప్రపంచ క్రైస్తవులలో ఇవి ఉన్నాయా? సాత్వికం ఉందండి? ఏమండి? సాత్వికం లేదండి. మృదుత్వం ఉందండి? లేదండి. ఏమున్నాయి మరి? మూర్ఖత్వం ఉందండి, అహంకారం ఉందండి, గర్వం ఉందండి, పొగరు ఉందండి. ఏమండి? సాత్వికం లేదు, మృదుత్వం లేదు ప్రియమైన దేవుని వారు. కానీ ఈ రెండు ఎవరిలో ఉన్నాయి? నీ కోసం నా కోసం సిలువలో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తులో ఉన్నాయి. ఆ యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించినటువంటి మనం, ఆయన రాజ్యంలో సభ్యులుగా చేరినటువంటి మనం, ఆయనలో ఉన్నటువంటి ఆ లక్షణాలు లేకుండా మనం బ్రతుకుతున్నామంటే మన ఒరిజినలా, డూప్లికేటా? ఏమండి? ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి సాత్వికం నీలో లేనప్పుడు, యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి ఆ మృదుత్వం నీలో లేనప్పుడు నువ్వు డూప్లికేటే తప్ప నువ్వు ఒరిజినల్ కాలేము. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మనలో సాత్వికం ఉండాలి, మనలో మృదుత్వం అనేది ఉండాలి, అంటే తగ్గింపు తత్వం ఉండాలి. ఇవి లేనప్పుడు మనం డూప్లికేట్లోకి వెళ్తాం, ఒరిజినల్ లెక్కలోనికి వెళ్ళలేం ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక మనం ఉండేది ఎంతకాలం చెప్పండి? కొంతకాలమే. కాబట్టి ఈ ఉన్న చిన్న జీవితంలో ఇదిగో క్రీస్తులో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో, ఏ సుగుణాలు అయితే ఉన్నాయో, ఏ భావజాలం అయితే ఉందో అలాంటి సుగుణాలు, అలాంటి లక్షణాలు, అలాంటి భావజాలాలు కలిగి మనం బ్రతికినట్లయితే మనం ఒరిజినల్ క్రైస్తవ లెక్కలోకి వెళ్తాం, పరలోకం అనే మహాలోకానికి వెళతాం ప్రియమైన దేవుని వాళ్ళ. కనుక సాత్వికం అనే సుగుణం మనలో ఉండాలి, మృదుత్వం అనే సుగుణం మనలో ఉన్నప్పుడు మనం ఒరిజినల్ క్రైస్తవులుగా ఉంటాం ప్రియులారా. అలాగే ఇంకా మనం ఒరిజినల్ క్రైస్తవులుగా ఉండాలంటే మరొక మాట మనం చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, మనం ఎన్నోసార్లు చదువుకున్న మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ప్రేమ కలిగి, ఏం కలిగి? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము అన్నాడు. ప్రేమ ఉందండి ఈరోజు క్రైస్తవుల మధ్య? ప్రేమ ఉందా? ఎప్పుడో చచ్చిపోయింది ప్రేమ, ఎప్పుడో చల్లారిపోయింది ప్రేమ. ఏమన్నా మరి ఏముంది క్రైస్తవుల్లో? పగ, పక్షపాతం, అసూయ, ద్వేషం, కుల్లి, కుతంత్రం. అవునా? ఇలాంటి దరిద్రపు లక్షణాలన్నీ చోటు చేసుకున్నాయి ఈరోజు క్రైస్తవుల జీవితాలు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనలో ఏముండాలి? ప్రేమతత్వం ఉండాలి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, సత్యం అంటే వాక్యం, వాక్యం చెబుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. క్రీస్తు వలె ఉండటానికి మనం అన్ని విషయాల్లో ఎదగాలి. క్రీస్తులాగా ఉండటానికి మనం అన్ని విషయాల్లో ఎదుగుతున్నామంటే మన ఒరిజినల్ క్రైస్తవం అని అర్థం. క్రీస్తు వలె ఉండటానికి మనం అన్ని విషయాల్లో ఎదగకుండా రోజు రోజుకి దిగజారిపోతున్నాం అంటే మన ఒరిజినల్ క్రైస్తవులు కాదు ప్రియమైన దేవుని వాళ్ళారా. డూప్లికేట్ లెక్కలోకి వెళ్తాం. ఏమండి? ప్రేమ కలిగి ఉండాలి, సత్యం చెప్పాలి. మనం నేర్చుకున్నటువంటి వాక్యం కొంతమందికైనా చెబుతూ ఉండాలి. చెబుతూ క్రీస్తు వలె ఉండుటకు, క్రీస్తు ఎలాగైతే ఈ లోకంలో బ్రతికారో అలాగే మనం బ్రతకటానికి మనం అన్ని విషయంలో ఎదిగినప్పుడే మనం ఒరిజినల్ క్రైస్తవుల్లోకి వెళ్తాం, పరలోకం అనే మహాలోకానికి వెళ్తాం ప్రియులారా. కాబట్టి డూప్లికేట్ నోట్లు ఎవడో తీసుకుంటాడండి? బ్యాంకులోకి మొన్న ఒక ఆయన పట్టుకెళ్ళి 16,000 వేద్దామని ట్రై చేశాడు. డౌట్ వచ్చి ఏం చేశాడంటే, తెలివితేటలు ఎక్కువ కదా మనిషికి, ఈ మిషన్లు ఉన్నాయి కదా, మిషన్లో కూడా వేసుకొచ్చి మనం అక్కడ మనుషులు ఉండరు. ఏమండి? కనుక లోపలైతే మనిషి చెక్ చేస్తాడు మిషన్లో పెట్టి, ఈ మిషన్లో అయితే ఎవడో చెక్ చేయడు. మిషన్లో వేసేసి మనం వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. మిషన్లో వేయటకి వెళ్ళాడు 16,000 డూప్లికేట్ నోట్లు. ఏమండి? అవన్నీ కూడా తీసుకోవడానికి మిషన్ తీసుకుంది, కానీ ఇతని అకౌంట్లోకి రాలేదు, మెసేజ్ రాలేదు. అప్పుడు మెసేజ్ రాలేదు ఏంటని చెప్పి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఇతను లోపలికి వెళ్ళాలి. ఏమండి? ముందు లోపలికి వెళ్ళాడు, ఒకవేళ పట్టుకుంటే దొరికిపోతానని బయటకు వచ్చి మిషన్ దగ్గరికి వెళ్ళాడు. మిషన్ తీసుకుంది కానీ మెసేజ్ రాలేదు. లోపలికి వెళ్ళాడు, ఇదిగో నా అకౌంట్లో నేను అమౌంట్ వేసానండి, నా అకౌంట్లోకి రాలేదన్నాడు, మెసేజ్ రాలేదన్నాడు. ఎంత వేశారు బాబు అంటే 16,000 వేసాను.
కూర్చోండి అన్నారు. కూర్చోండి అని చెప్పి వాళ్ళు చెక్ చేసి అప్పుడు పోలీసులకు ఫోన్ చేశారు. ఏమండి, అతను వేసినటువంటి కొన్ని నోట్లు డూప్లికేట్ కాదు, అన్ని నోట్లు డూప్లికేటే. ఏంటి బాబు కథ అంటే, ఏమండి, ఆయన దొంగ నోట్లు బిజినెస్ చేస్తున్నాడు. విచిత్రమైన విషయం చెప్పమంటారా, ఆయన ఒక పాస్టర్. ఏమండి, పేపర్ కూడా వచ్చింది ఈ మధ్యనే. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి ఇది. నువ్వు ఒక సేవకుడు అయి ఉండి, ఒక దైవజనుడు అయి ఉండి, దైవ గ్రంథాన్ని పట్టుకుని దేవుని వాక్కులను దేవుని పిల్లలకి చెప్పే స్థితిలో నువ్వు ఉండి నువ్వు దొంగ నోట్లు బిజినెస్ చేస్తున్నావు అంటే నువ్వు ఒరిజినల్ క్రైస్తవువా, డూప్లికేట్ క్రైస్తవుడువా? ఏమండి, నువ్వు పక్క డూప్లికేట్. నువ్వు పరలోకానికి వెళ్ళటం కాదు కదా, నీ దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా పరలోకానికి వెళ్ళే ప్రసక్తే లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. కనుక మనందరము కూడా మన జీవితాలు మరి కొంతమందికి ఆదర్శంగా ఉండాలి. మనల్ని చూసి కొంతమంది నేను అబ్బా వీళ్ళకలాగా బ్రతకాలనిపించాలి తప్ప వీళ్ళ బతుకులే బాగలేదు అనుకునే విధంగా మన జీవితం ఉండకూడదు ప్రియమైన దేవుని వాళ్ళరా. కనుక ఒరిజినల్ క్రైస్తవుడిగా ఉండాలంటే ఏం చేయాలో మరొక మాట మనం చూడగలిగితే, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షము అగును. తీసరా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 28. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, యేసుక్రీస్తు వారు అనేకుల పాపములను భరించుటకు ఏమైపోయాడట, ఒక్కసారే సిలువలో అర్పించబడ్డాడట. అప్పటి వరకు ఎన్నో బలులు అర్పించేవారు పాత నిబంధన ప్రకారంగా. పాపములను పోగొట్టుకోవడానికి గొర్రెలను, ఎద్దులను, మేకలను ఏమంటే బలులు అర్పిస్తూ ఉండేవారు. ఆ బలుల వలన వారికి పాప ప్రక్షాళన లేదని తెలిసి, ఇదిగో యేసుక్రీస్తు వారిని దేవుడు 2000 సంవత్సరాల క్రితం పంపిస్తే ఆయన ఈ లోకానికి ఏమండి ఎలా వచ్చాడట, ఆయన గొర్రెవలే వచ్చాడట. వదకు తేబడిన గొర్రెవలే వచ్చి ఆయన మనందరి పాపాల కోసం అయిపోయాడు. ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము రెండవసారి ప్రత్యక్షమగును. ప్రియమైన దేవుని వల్లరా బాగా వినాలి. ఎవరైతే యేసుక్రీస్తు వారి రాకడ కోసం కనిపెట్టుకుని ఉంటారో వాళ్ళు ఒరిజినల్ క్రైస్తవులు. అర్థమవుతుందండి? ఎవరైతే యేసుక్రీస్తు వారి రాకడ కోసం కనిపెట్టుకుని ఉండరో వాళ్ళు ఒరిజినల్ కాదు. అర్థమవుతుందండి? మనం అందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ, ఆయనను పోలు జీవిస్తూ, ఆయన శిలువ త్యాగాన్ని స్మరించుకుంటూ, ఆయన శిలువ త్యాగాన్ని అనేక మందికి ప్రకటిస్తూ, ఆయన రాకడ కోసం ఎప్పుడైతే మనం కనిపెట్టుకుని ఉంటామో అప్పుడు మనం ఒరిజినల్ క్రైస్తవులం అవుతామే తప్ప లేకపోతే డూప్లికేట్ క్రైస్తవులం అవుతాం ప్రియులారా. కాబట్టి మనందరము కూడా ఈ లోకంలో మనం బ్రతకడానికి ఏదో ఒకటి చేసుకోవాలి. ఏదో ఒకటి చేసుకుంటూ మన కుటుంబాన్ని పోషించుకుంటూ మనందరము భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, మనందరము కూడా పరిశుద్ధులుగా, పవిత్రులుగా బ్రతుకుతూ, యథార్థంగా, నీతిగా జీవిస్తూ క్రీస్తు రాకడ కోసం మనం ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉండాలి. ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉండాలి, కనిపెట్టుకుని ఉండాలి. ఎవరైనా బంధువులు వస్తారని చెప్పారనుకోండి ఫోన్లో, మనం ఏం చేస్తాం? కనిపెట్టుకుని ఎదురు చూస్తామో చూడమా? ఏమండి, వాళ్ళు వస్తారని అవసరమైతే వాళ్ళకి అవసరమైన ఆహార పదార్థాలు కూడా సిద్ధం చేస్తాం. అవునా? వాళ్ళు వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకోం కదా. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసి కనిపెట్టుకుని ఉండేవారే ఒరిజినల్ క్రైస్తవులు అవుతారు. కానీ ఈరోజు కనిపెట్టుకునేవారు లేరు, ఎదురు చూసే వాళ్ళు అంతకంటే లేరు. ఎవరు పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు, ఖాళీ లేదు ఎవరికి. ఏమండి, కనుక ప్రియమైన దేవుని వాళ్ళ యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం మనం కనిపెట్టుకుని ఉండాలి. ఎందుకంటే మీరు అనుకోని గడియలో ఆయన ప్రత్యక్షమగును అని రాయబడింది. మనం అసలు ఊహించాం, అసలు అనుకోం మనం. అసలు అలాంటి సమయంలో సడన్గా వస్తాడు ఆయన. ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. కనుక ఆయన వచ్చేసరికి మనం కనిపెట్టుకుని ఉండే వారి జాబితాలో ఉండాలి, సిద్ధపడిన వారి జాబితాలో ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ఒరిజినల్ క్రైస్తవులం అవుతాం, లేకపోతే నకిలీ క్రైస్తవులం అవుతాం. అవునా? డూప్లికేట్ క్రైస్తవులం అవుతాం. ఇక నకిలీ క్రైస్తవులు ఎలా ఉంటారో చూస్తారు ఒకసారి.
మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. మార్కు గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఎవరు వీళ్ళు? ఒరిజినల్ కాదు, ఏమండి, డూప్లికేట్ అనమాట. ఏమండి, పెదవులతో మంచి మంచి పాటలు పాడేస్తున్నారు, ఏమండి, మంచి మంచి తీపి కబుర్లు చెప్తున్నారు, మంచి మంచి వాక్యాలు వల్లిస్తున్నారు, కానీ వీళ్ళ హృదయం ఎక్కడుంది? దేవునికి దూరంగా ఉందంట. అంటే వీళ్ళ హృదయం అంతా ఎక్కడో లోకం మీద ఉంది, లోకాశల్లో ఉంది, శరీరాశల్లో ఉంది, నేత్రాశల్లో ఉంది, జీవపడంలో ఉంది. కానీ ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధికి వచ్చి పెదవులతో మాత్రం మంచి మంచి పాటలు పాడుతూ, ఏమండి, దేవుని ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారు. అదే చెప్తున్నాడు చూడండి కింద, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. మనుషులు కల్పించినటువంటి పద్ధతులు దేవుని ఉపదేశాలని ఏం చేస్తున్నారట? బోధించుచు వ్యర్థముగా నన్ను ఆరాధించుదురు అని యెషయా గారు ఎప్పుడో చెప్పారట, క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరాల క్రితం క్రీస్తుకు పూర్వం చెప్పినటువంటి మాటని ఇక్కడ మార్కు గారు మరలా జ్ఞాపకం చేస్తున్నారు. ఏమండి, వ్యర్థంగా ఆరాధించే ఆరాధన ఏమండి ఎవరికి ఉపయోగం చెప్పండి? ఈరోజు సంఘాలలో జరిగే ఆరాధన అంతా కూడా వ్యర్థమైన ఆరాధన. అదంతా కూడా దేవుడు అంగీకరించే ఆరాధన కాదు, దేవుడు స్వీకరించే ఆరాధన కాదు. మనుషులు కల్పించినటువంటి సిద్ధాంతాలన్నీ సంఘంలో ప్రవేశపెట్టి ఇవి దైవోపదేశాలని బోధిస్తూ వ్యర్థంగా ఆరాధించుకుంటూ భక్తిగా బ్రతుకుతున్నామనే భ్రమలో బ్రతికేస్తున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక వాళ్ళందరూ కూడా నకిలీ క్రైస్తవులు అవుతారు తప్ప ఒరిజినల్ క్రైస్తవులు కారు. కిందకు చదవండి. అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరియే. వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా గారు ప్రవచించినది సరియే అని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే వేషధారులుగా ఉంటున్నారు తప్ప, నామకార్థంగా బ్రతుకుతున్నారు తప్ప నిజమైన క్రైస్తవులుగా, ఒరిజినల్ క్రైస్తవులుగా ఎవరో బ్రతకట్లేదు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, వేషధారులుగా మనం ఉండకూడదు, ఏమండి, మోసకారులుగా మనం ఉండకూడదు. అలా ఉంటే దేవునికి ఏమీ నష్టం లేదు. దేవునికి ఏమైనా నష్టం అండి? మనకే నష్టం, మనమే నరకానికి పోతాం. కనుక వేషధారులైన మిమ్ముని గురించి యెషయా ప్రవక్త చెప్పినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. దేవుని ఆజ్ఞను ఏం చేస్తున్నారు? మీరు విడిచిపెట్టేస్తున్నారు. దేవుని ఆజ్ఞలన్నీ పక్కన పెట్టేస్తున్నారట. మనుష్యుల పారంపర్యాచారములను గైకొనుచున్నారు. మనుష్యుల పారంపర్య ఆచారాలు, మనుషులు పెట్టినటువంటి ఆచారాలే దేవుని ఆజ్ఞలు అన్నట్టుగా పాటిస్తున్నారట. దేవుని ఆజ్ఞలన్నీ కూడా పక్కన పెట్టేశారట. ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యంలో జరుగుతున్నది ఇదే. అందుకే ఈరోజు 99% క్రైస్తవులు ఎలా ఉన్నారంటే డూప్లికేట్ క్రైస్తవులుగానే ఉన్నారు. ఏది సత్యం, ఏది అసత్యం అని గ్రహించట్లేదు. ఏది అబద్ధ బోధ, ఏది అపోస్తుల బోధ అనేది గ్రహించట్లేదు. ఏది మనల్ని పరలోకానికి నడిపించే బోధ, ఏది మనల్ని నరకానికి నడిపించే బోధ అని గ్రహించుకోవట్లేదు. ఎవడు నిజమైన దైవ సేవకుడు, ఎవడు అబద్ధ బోధకుడు అనేది గ్రహించుకోవట్లేదు. ఏదో ఒకట్లే అనుకుంటున్నారు అంతే. మన దేవుని వాళ్ళ అలా ఉంటే నష్టపోయేది మనమే, నరకానికి వెళ్ళేది మనమే. అందుకే అపోస్తులైన పౌలు గారు మరొక మంచి మాట తెలియజేశారు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, వాక్యపట్నం చేసుకున్నాం కదా. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. ఎలా ఉన్నారట? ఈ నామకార్థ డూప్లికేట్ క్రైస్తవులు ఎలా ఉన్నారట? దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు కానీ, దేవుడు మాకు తెలుసు, మేము 20 సంవత్సరాలైంది బాప్తీసం తీసుకుని, మేము పుట్టుకతోటే క్రైస్తవులు అని చెప్పుకుంటారు చాలామంది. ఏమండి, దేవుని ఎరుగుదమని చెప్పుకొందురు కానీ ఎలా ఉన్నారట? దేవుని దృష్టిలో అసహ్యులుగా ఉన్నారట, అవిధేయులుగా ఉన్నారట, ప్రతి సత్కార్యం విషయమై భ్రష్టులుగా ఉన్నారట. భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టుగా ఉన్నారట. అంటే వారి క్రియల వలన దేవుడు ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా ఉన్నారట. అంటే వాళ్ళ బతుకు అలా ఉంది, వారి జీవిత విధానం అలా ఉంది.
మనకి ప్రియమైన దేవుని వాళ్ళారా, మన క్రియల వలన మనం నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాం అనే విధంగా ఉండాలి తప్ప మన క్రియల వలన దేవుడు ఎవరో మాకు తెలియదు అనే విధంగా ఉండకూడదు ప్రియులారా. కనుక మనందరం కూడా నిజమైన ఒరిజినల్ క్రైస్తవులుగా మనం బ్రతకాలి తప్ప డూప్లికేట్ క్రైస్తవులుగా బ్రతికితే మనం పోగొట్టుకునేది ఏమన్నా ఆస్తి కాదు, మనం పోగొట్టుకునేది ధనం కాదు, మనం పోగొట్టుకునేది బంగారం కాదు, మనం పోగొట్టుకునేది ఈ లోకంలో పదవి కాదు, మనం పోగొట్టుకునేది ఏంటి? పరలోకాన్ని పోగొట్టుకుంటాం ప్రియమైన దేవుని వాళ్ళారా. కాబట్టి నిత్య జీవాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఎందుకంటే పరలోకం కంటే గొప్పది ప్రపంచంలో మరొకటి లేదు. ఉందండి, ప్రపంచ దేశాలలో ఉన్న కరెన్సీ కట్టలన్నీ గుట్టగుట్టలుగా పోగుపెట్టినా, ప్రపంచంలో ఉన్న బంగారము వజ్ర వైడూర్యాలన్నీ తీసుకొచ్చి గుట్టగుట్టలుగా పోగుపెట్టినా పరలోకం ఉంది ఎందుకు పనికిరావు ప్రియమైన దేవుని వాళ్ళారు. కనుక పరలోకానికి వెళ్ళే జాబితాలో ఒరిజినల్ క్రైస్తవులుగా ఉండాలి తప్ప నామకార్థ క్రైస్తవులుగా, వేషధారులుగా, మోసకారులుగా, డూప్లికేట్ క్రైస్తవులుగా మనం బ్రతకూడదు పిల్లలు. డూప్లికేట్గా బ్రతికే వాళ్ళకండి భయం ఉండదండి, భక్తి ఉండదండి, వాక్యం అంటే ఆసక్తి ఉండదండి, పరలోకం వెళ్ళాలనే ఆలోచన ఉండదండి, దేవుని సన్నిధికి తొందరగా వెళ్ళాలనే ఆలోచన ఉండదు, దేవుని మాటలకు లోబడాలనే ఆలోచన కూడా ఉండదు. ఖాళీగా ఉంటే వస్తారు, ఏదైనా ఫంక్షన్ ఉంటే పోతారు. కాబట్టి అలా ఉండే వాళ్ళందరూ ఎవరు జాబితాలోకి వెళ్తారు? ఏమండి, నామకార్థ క్రైస్తవుల్లోకి వెళ్తారు, డూప్లికేట్ క్రైస్తవుల్లోకి వెళ్తారు. మనం డూప్లికేట్గా ఉండొద్దండి, మనం ఒరిజినలే కావాలనుకుంటాం. ఏదైనా సరే, ఏది కొన్నా ఏమండి, ఏది కొన్నా ఒరిజినల్ కావాలనుకున్నప్పుడు మనం ఒరిజినల్గా ఉండాలి వద్దా? మనం ఒరిజినల్గా ఉండాలి, ఒరిజినల్ క్రైస్తవులుగానే బ్రతుకుదాం, ఒరిజినల్గానే జీవిద్దాం, ఒరిజినల్గానే మనం పరలోకానికి చేరుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు మేము అందరం విన్నాం నాయన. మేము ఒరిజినల్ క్రైస్తవులుగా, నిజమైన క్రైస్తవులుగా బ్రతికి మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవాలని, డూప్లికేట్ క్రైస్తవులుగా, నకిలీ క్రైస్తవులుగా మేము బ్రతికి నరకానికి వెళ్ళకూడదని కొన్ని మాటలు మేము ఆలోచన చేస్తాం ఆయన. విన్న మాటలను విని విడిచిపెట్టి లోకంలో కొట్టుకుని పోయేవారుగా ఉండకుండా పట్టుదలతో మీ మాటలు పట్టుకుని మా హృదయం అనే పలక మీద వ్రాసుకుని తండ్రి, ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శాశ్వత జీవితం అంతా కూడా తండ్రి వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా బ్రతుకుతున్నాయన మీరు ఇచ్చే నిత్య రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడమని ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని తగిన సహాయమును, సహకారమును, సమాధానమును మాకు అందరికీ అందించమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.